ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 31 రివ్యూ. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 4 విజయాలు సొంతం చేసుకుంది. ఏప్రిల్ 21న ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు 47 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 242 పరుగులు చేసింది. భారీ టార్గెట్తో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. మరోసారి ఓటమి పాలైంది. అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించి సెంచరీ సాధించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఇషాన్ మలింగా, హర్ష్ దుబే చెలరేగి బౌలింగ్ చేశారు. ఇద్దరూ కలిసి 7 వికెట్లు పడగొట్టారు. మలింగ 4 వికెట్లు దక్కించుకోగా దుబేకు 3 వికెట్లు లభించాయి. షకీబ్ హుసేన్, మధుశంకలకు చెరో వికెట్ దక్కింది. గత మ్యాచ్లో సంచలనం సృష్టించిన యంగ్ బౌలర్ ప్రఫుల్ సింగ్ హింగేను ఈ మ్యాచ్లో పక్కన పెట్టారు. ప్రఫుల్ స్థానంలో మధుశంకకు చోటు కల్పించారు. మొత్తం మీద ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్పై పైచేయి సాధించారు. డీసీ బ్యాటర్లు కేఎల్ రాహుల్ 37 పరుగులు చేయగా నితీష్ రాణా 57 పరుగులు, సమీర్ రిజ్వీ 41 పరుగులు చేశారు. మిడిల్ ఆర్డర్లో ఉన్న స్టబ్స్ ఈ మ్యాచ్లో 27 పరుగులకే పెవిలియన్ చేరాడు. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. ఎస్ఆర్హెచ్ బౌలర్ల ధాటికి డీసీ బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. త్వరగా అవుట్ అయిపోయారు. దీంతో డీసీ జట్టు 9 వికెట్లు కోల్పోయి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. 47 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 242 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ వీర విహారం చేశాడు. 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. డీసీతో జరిగిన మ్యాచ్లో భారీ విజయం సాధించడంతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో మెరుగైన ర్యాంక్ అందుకుంది. పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. ఎస్ఆర్హెచ్ జట్టు తమ తదుపరి మ్యాచ్ను ఏప్రిల్ 25న ఆడనుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.